16వ శతాబ్దంలో పండిత కవిగా ప్రసిద్ధి పొంది కవులని ఆదరించి వారి చేత అనేకమైనటువంటి ప్రబంధాలని చేయించి భువన విజయ ప్రశస్తి పొందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు చెప్పినటువంటి 2 పద్యాలు తెలుగు భాషను ప్రశంసించే పద్యం. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగో కండ ఎల్ల నృపులు గొల్వ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. ఆయనకు కన్నడం వచ్చినా తెలుగులోనే ఎందుకు రాశాడో ఈ పద్యం వివరిస్తున్నది. తెలుగునే ఎందుకు ఎంపిక చేశావంటే, నేను తెలుగు రాజును, నా దేశం తెలుగుదేశం, దేశ భాషలందు తెలుగు లెస్స, అది అసలు కారణం అన్నాడు. ఇక శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోని ఒక చక్కని పద్యం. ఎక్కడి రాజ్య వైభవములు ఎక్కడి భోగములేటి సంభ్రమంబు అక్కట బుద్బుద ప్రతిమమైన శరీరము నమ్మి మోక్ష పుంజికి గణింపగుంటి యుగ సంధుల నిల్చియు కాలు చేతి బల్త్రొక్కుల నమ్మను ప్రభృతులుంతుద రూపరకుండ నేర్చిరే. ఎక్కడి రాజ్యం ఎక్కడి భోగాలు అకట నీటి బుడగతో సమానమైన ఈ శరీరాన్ని నమ్మి మోక్షాన్ని విస్మరించారు. నీ పాదసేవ చేసేవారితో స్నేహం, అంతులేని భూతదయ నాకు వరంగా ఇవ్వు అని ప్రార్థించాడు.